ఈ ఏసీపీ విజయ్ కుమార్ గారు సిఐ సృజన్ రెడ్డి గారు ఇద్దరు తీసుకుపోయి డబ్బులు ఆ ఎంటీఓ గారికి ఇచ్చి వాళ్ళు సిపి గారికి ఇస్తారు. ఈ ఎంటీఓ కిరణ్ అనేటైన ఎక్కడుండే ఇంతకుముందు ములుగు జిల్లాలో ఈయన పనిచేసేది. ఈయనని ములుగు జిల్లా నుంచి కరీంనగర్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని సిపి గారు ఈయన వసూళ్ళ ఏజెంట్గా ఇలా సిపి గారు వసూలు చేస్తూ ఇలా కరీంనగర్ జిల్లాల మొత్తము పైసలు ఇస్తారా సస్తరా అని బ్లాక్మెయిల్ చేసుకుంటూ చేస్తున్న విషయం. రెండోది, కరీంనగర్ సిపి గారు మీకు ఇప్పటికీ నేను 2 ఇన్సిడెంట్ చెప్పినా, ఇది మూడోది. కరీంనగర్ సిపి గారు మొన్న 337 మంది హోంగార్డులని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ 337 హోంగార్డులు ఎవరు? దాంట్లో 150 మంది కరీంనగర్కి సంబంధించిన కొత్త జిల్లాకి సంబంధించిన హోంగార్డులు, 186 మంది జగిత్యాల్ సిరిసిల్లాకి సంబంధించిన హోంగార్డులు. కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాలో జగిత్యాల్లో వేసిండ్రు. అక్కడున్న 2 హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండ్రు. ఈ జగిత్యాల ఇంకా సిరిసిల్లాలో ఉన్న హోంగార్డుల దగ్గర ఆ 186 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి ₹1,86,00,000 ఇలా హోంగార్డుల దగ్గర వసూలు చేసి ఇలా హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండు. కరీంనగర్ సంబంధించిన హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాల జగిత్యాల్లో వేసిండు. అసలు పెద్దపల్లి కూడా చేయాలి, కానీ పెద్దపల్లిలో శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసి నువ్వు ఎట్లా చేస్తావు హోంగార్డ్ ట్రాన్స్ఫర్ నా జిల్లా నుంచి, ఇది తప్పు కదా నువ్వు చేసే సిపి గారు అంటే పెద్దపల్లి ఒక్కటి ఆపినరు. ఇలా ఇవన్నీ కూడా చేసిండ్రు. దీనికి హోంగార్డులు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు డీజీ హోంగార్డ్స్కి అందరు కూడా లెటర్ రాసి ఇట్లా చేసిర్రు అని చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి ఎంక్వైరీ కాల్ ఫార్ చేసిన తర్వాత అక్కడ ఆర్ఐ సురేష్ అనేటైన దగ్గరికి ఇక్కడి నుంచి ఎంక్వైరీ చేసి ఎవరిని ఎంక్వైరీకి తీసుకుపోయారు? ఇదే కరీంనగర్ సిపిని తీసుకొని పోయాడు. ఈయననే ఒక పెద్ద దొంగ. ఈ దొంగనే తీసుకుపోయి ఎంక్వైరీ చేయించిర్రు. ఆడ ఎంక్వైరీ చేయించి ఏం చేస్తారు? మీరు ఎవరైనా సురేష్ నువ్వు పైసలు తీసుకున్నావా, యూజ్లెస్ ఫెలో, నా పేరు వచ్చింది, తప్పు చేసినావు, నువ్వు ఇట్లా చేస్తావా, ఇట్లా తీసుకుంటావు పైసలు వసూలు అని ఈయనే సిపి అక్కడ అందరి ముంగట యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే ఈ సురేష్ అనేటైనా ₹1,86,00,000 వసూలు చేసి ఈ సిపి గారికి డైరెక్ట్గా ఇచ్చింది ఆ సురేషే. కానీ ఆ సురేష్ని కాపాడడానికి సిపి గారే డైరెక్ట్ ఎంక్వైరీ దగ్గరికి పోయి ఆ సురేష్ని కాపాడి కేవలం ఆ సురేష్ గారిని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తారు. ఇప్పటిదాకా ఇంకా ఏం యాక్షన్ తీసుకోరు. మళ్ళా అక్కడ ఎంక్వైరీ ఇక్కడ ఏం చేస్తాడు? 20 మంది హోంగార్డులను పిలిచి వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపట్టించి మీరు ఎవరికైనా పైసలు ఇచ్చిర్రా అని ఇయ్యలే అని చెప్పాలని ముందే వాళ్ళతో మైండ్ ఫిక్స్ చేసి ఈయన వీడియో రికార్డింగ్లు తీసుకొని 20 మంది తీసుకొని డీజీ గారికి హోంగార్డ్ డీజీ గారికి పంపుతారు. ఈజ్ దిస్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఇది వాస్తవమా కాదా నేను చెప్పింది అనేది మీ అందరు కూడా ఎంక్వైరీ చేయాలి. ఇంకోటి, నిన్నగాక మొన్న కరీంనగర్లో 8th జనవరి రోజు ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అని ఒకటి ఓపెన్ అయింది. ఈ మాల్కి ఓపెన్ చేయడానికి ఎల్ఓసి ఇవ్వడానికి ఈ ఓనర్ దగ్గర కరీంనగర్ సిపి గారు ₹25,00,000 వసూలు చేసిండు. మళ్ళీ దీనికి ఓపెనింగ్కి ఎవరెవరు వస్తారు? ఈ ఓపెనింగ్ చీఫ్ గెస్ట్కి బండి సంజయ్ గారు ఉంటారు, పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, శ్రీధర్ బాబు గారు ఉంటారు, ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఉంటారు, గంగల కమలాకర్ గారు ఉంటారు, కవంపల్లి సత్యనారాయణ గారు ఉంటారు, మేడిపల్లి సత్యం గారు కూడా ఉంటారు, ఇలా కలెక్టర్ గారు ఉంటారు, సిపి గారు ఉంటారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉంటారు. అయితే ఇది వీళ్ళకేం సంబంధం లేదు, కానీ వీళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చిరు. కేవలం వీళ్ళు చీఫ్ గెస్ట్గా వస్తున్న అంత పవర్ఫుల్ ఉన్న వ్యక్తి దగ్గర కూడా ఎవరెవరికైతే ఈ ఎస్ఎన్ ప్రైడ్ మాల్ ఓనర్ తీసుకుపోయి ₹25,00,000 ఎన్ఓసి ఇవ్వడానికి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సిపి గారు ₹25,00,000 వసూలు చేసిండ్రు. దాని ఏజెంట్లు ఎవరు? ఏసీపీ విజయ్ కుమార్, సిఐ సృజన్ రెడ్డి, వీళ్ళ ఏజెంట్లు. అది ఎంటీఓ కిరణ్ తీసుకుపోయి ఇస్తే ఆయన తీసుకుపోయి సిపి గారికి ఇస్తారు.
ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చెప్పింది, నేను చెప్పింది అబద్ధం అయితే నా ముక్కు భూమికి నేను రాకడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా ఈ ఫోటోలన్నీ కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాయి. ఇగోండి ఈ బండ్లు, ఈ వెహికల్ చూడొచ్చు. ఇగోండి సువేదాల ఏ విధంగా ఈ వెహికల్ పార్క్ చేసి ఉన్నాయి కూడా మీ అందరు కూడా చూడొచ్చని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇవాళ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినట్టు కాదా? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే రైట్ సిపి గారికి ఎవరిచ్చిండ్రు? ఒక సిపి గారికి కరీంనగర్లో ఎట్లా తిరుగుతూ ఉన్నాడినా? పైలట్లు, ఎస్కాట్లు, 5 కార్లు ముంగట, 5 కార్లు వెనుక. నిన్నగాక మొన్న 3 days బ్యాక్ నా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఒక 10 మంది జిల్లాకు సంబంధించిన మొత్తం పోలీస్ వెహికల్ తీసుకొని వచ్చి పైలట్ ఎస్కాట్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒక మాజీ మంత్రికి గన్మెన్ ఉంటలేడు, ఓ మాజీ ఎమ్మెల్యేకి గన్మెన్ ఉంటలేడు, కానీ సిపి గారికి గన్మెన్లు మాత్రం 2+2 గన్మెన్లు. ఇలా నక్సలైట్లు లేరని చెప్పింది గౌరవ డీజీపీ గారు చెప్తా ఉన్నారు కదా, మరి దేనికోసం సిపి గారికి అంత భయం అవుతుంది? ఎందుకు 5 ఎస్కాట్లు ముందల పెట్టుకుంటుండు, ఎందుకు 5 ఎస్కాట్లు వెనుక పెట్టుకొని తిరుగుతున్నాడు? మరి ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారే కరీంనగర్ జిల్లాకు వస్తే ముందల 5 బండ్లు వెనుక 5 బండ్లు ఉంటలేవు కదా. ఇవాళ ఒక సిపి గారికి ముందల 5 బండ్లు పోలీస్ బండ్లు ఏంది, వెనుక 5 పోలీస్ బండ్లు ఏంది? ఇది అధికార దుర్వినియోగమా కాదా అనేది దయచేసి గౌరవ డీజీపీ గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇది ఎంత టూ మచ్ చేస్తూ ఉన్నారనేది మీరు ఆలోచన చేయాలి. దీంతోపాటు ఇలా సిపి గారి ఇంట్లో పనిచేసేది 15 నుంచి 20 మంది కానిస్టేబుళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఒక సిపి గారి ఇంట్లో 20 మంది కానిస్టేబుళ్ళు పనిచేయాలా? ఇది ఎవరి సొమ్ము? ఈ ప్రజల సొమ్ముని 1, 2, 3, 4 అనుకుంటాం. 15 నుంచి 20 మంది కానిస్టేబుళ్ళు సిపి గారి ఇంట్లో పనిచేయడం రైటా? ఇది దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా గౌరవ డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇది మీ ఇష్టం. నేను ప్రతిపక్షంలో ఉన్నా అని మీరు యాక్షన్ తీసుకోకుండా ఈ సిపి గారి మీద మీరు కాపాడితే 15 రోజుల తర్వాత మాత్రం మీ అందరు కూడా చాలా ఇబ్బంది పడతారు. నాకు ఇప్పటికి కూడా పోలీస్ వ్యవస్థ మీద, పోలీసు వాళ్ళ మీద, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల మీద గౌరవంతో కొన్ని వీడియోలు నేను చూపిస్తలేను. మీరు గిట్లా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం, గౌస్ అలం అనే వ్యక్తిని మీరు సస్పెండ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఈ వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కరీంనగర్లో సిపిలు గారు చేస్తున్న లీల